హలో ఎవ్రీవన్, ఎగ్ కర్రీ ప్రిపరేషన్ రెసిపీ. దానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, పెద్ద సైజు టమాటాలు 3 కట్ చేసుకొని పెట్టుకోవాలి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టుకోవాలి. అది వేడెగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. అవి వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా 2 వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటాలు కట్ చేసుకున్నవి అందులో వేసేయాలి. వాటిలోని టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు 2 వేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా ఉడికిన తర్వాత టమాటాలు పైకి ఇలా ఆయిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. అందులోని 5 ఎగ్స్ తీసుకొని పలగొట్టి వేయాలి. పచ్చి గుడ్లు ఇవి పలగొట్టి వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పైనే కలిపి వదిలేసేయాలి. ఆ ఎగ్ ఎల్లో బాల్స్ అనేవి కొంచెం అలానే ఉంటే తినడానికి బాగుంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు ఎగ్ మంచిగా ఉడికి ఉంటుంది. అందులోనే కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలి. అంతే, టేస్టీ కర్రీ రెడీ. ఇలా వండుకున్న కర్రీ రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి వండుకొని ట్రై చేసి చూడండి. బాయ్.